వి ఆల్ నో, మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే జెరికో వాల్స్ వర్ బిల్డ్ బై జైన్స్. ఓకే, ఎరికో గోడలు రాక్షసులు కట్టారు. ఆ రాక్షసుల్లో ఒక తెగ రాక్షసుల్లో ఒక తెగ, దే ఆర్ కాల్డ్ సైక్లోపియాన్స్. సైక్లోపియాన్స్ ఆర్ వన్ ఐడ్ జైన్స్. వాళ్ళకి మధ్యలో ఒకే అయ్యే ఉంటుంది. ఆల్ రైట్ ఓకే. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే దిస్ ఈస్ ద ప్యారలల్ క్రియేషన్. దేవుడు ఒక సృష్టిని సృష్టిస్తే దైవ కుమారులు నరుల కుమార్తెలు చేసుకున్నప్పుడు వాళ్ళకి నెఫిలింలు పుట్టారు. ఆ నెఫిలిం రాక్షసుల్లో వీళ్ళు ఒక తెగ. ఆల్ రైట్, యు అండర్స్టాండ్? సో ఈ నెఫిలింలో, ఈ తెగలో వాళ్ళకి ఒక అయ్యే ఎందుకున్నది? ఒక అయ్యే. పక్కన వాళ్ళు వచ్చేసి ఒక అయ్యే. అర్థమవుతుందా? అర్థమైందా? అండ్ సో దిస్ జైంట్స్ వర్ అబౌట్ సే 40 feet 50 feet హైట్లో ఉండేవాళ్ళు. వీళ్ళు జెరికో గోడలు 6 levelsలో కట్టారు. పునాదిని 880 feet లోపలికి తవ్వి ఫౌండేషన్ స్టోన్స్తో చేసిన తర్వాత, దాని తర్వాత వాళ్ళు ఒక ర్యాంప్ కట్టి, తర్వాత ఒక 15 feet హైట్ వాల్ కట్టి, తర్వాత ఒక ల్యాండ్ ఉండి, తర్వాత ఒక 50 feet హైట్ వాల్ ఉన్న తర్వాత సిటీ వస్తుంది. ఇట్స్ 6-layer wall. Huge stones, massive stones, each weighing about 2000 kgs or 500 kgs. A huge stones. వాళ్ళ టెక్నాలజీ ఏంటి అంటే ప్రిసైజ్గా అరేంజ్ చేసి ఉంటాయి. స్టోన్స్ ప్రిసైజ్గా పర్ఫెక్ట్గా అరేంజ్ చేసి ఉంటాయి. సో సైక్లోపియాన్స్ హ్యాస్ సమ్, దే ఆర్ డెమిగాడ్స్. వాళ్ళు మనుషులు కాదు, డెమిగాడ్స్. సగం మనుషులు సగం దైవత్వం అనే ఒక సూపర్ న్యాచురల్ టైప్ ఆఫ్ బీయింగ్స్. వాళ్ళు వాటిని, ఆ స్టోన్స్ని ప్రిసైజ్గా ఎలాగ అరేంజ్ చేశారంటే దే హ్యాడ్ ఎ టెక్నాలజీ కాల్డ్ సౌండ్ ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ. ఓకే, ఆ సౌండ్ ఫ్రీక్వెన్సీ టెక్నాలజీలో వాళ్ళు ఆ సౌండ్ని నాస్ట్రల్స్ బ్రెత్ ద్వారా ఆ సౌండ్ ఫ్రీక్వెన్సీని క్రియేట్ చేసుకునేవాళ్ళు. సో ఆ స్టోన్స్ని వాళ్ళు అలాగ పెట్టి వాళ్ళు దాన్ని ప్రిసైజ్గా ఎలాగ అరేంజ్ చేసేవాళ్ళు అంటే ఆ స్టోన్స్ మూవ్ అవుతాయి. అంత వెయిట్ స్టోన్స్ అలాగ మూవ్ అయ్యి ప్రిసైజ్గా అరేంజ్ చేసేవాళ్ళు. ఆల్ రైట్, నవ్ లిసన్ కేర్ఫుల్లీ. దిస్ ఈజ్ అ నాస్ట్రల్ బ్రెత్ సౌండ్ టెక్నాలజీ, నాస్ట్రల్స్లోంచి. Suddenly when I heard that, I had a connection that God has breathed into the nostrils of the man the breath of life. All right, it is copied. A kind of power is copied and taken by. Okay, chinna maat cheptanu. When the power is in its originality, when it is used in anointment realm, అభిషేకంలోంచి ఆ శక్తిని వాడినప్పుడు, జాగ్రత్తగా గమనించండి, అభిషేకంలోంచి శక్తిని వాడినప్పుడు యూ విల్ హ్యావ్ ఎ మిరకల్. కానీ శక్తిని కాపీ చేసినప్పుడు యూ విల్ హ్యావ్ ఎ టెక్నాలజీ. యు విత్ మీ? ఇప్పుడు ప్రిసైజ్గా అయిన ఈ స్టోన్స్, ప్రిసైజ్గా అయిపోయిన ఈ స్టోన్స్ జాగ్రత్తగా మనం గమనిస్తే యెహోషువ తన సైన్యాన్ని, దేవుడు, అందరు నా వైపు చూడండి, దేవుడు కమాండర్ ఆఫ్ ద లార్డ్ ఏంజల్ని పంపించి యెహోషువ చెవులో ఒక స్ట్రాటజీని ఇచ్చాడు. ఎవ్రీబడి సే స్ట్రాటజీ. ఎవ్రీబడి సే స్ట్రాటజీ. టర్న్ టు యువర్ నైబర్ అండ్ సే గాడ్ విల్ గివ్ యూ ఎ స్ట్రాటజీ. ఆమేన్. ఎందుకు అంటే యూ నీడ్ టు రియలీ అండర్స్టాండ్, ఏ విషయం అన్నా ఇట్ ఈస్ రెట్రోస్పెక్టివ్. యూ అండర్స్టాండ్? రెట్రోస్పెక్టివ్ అంటే ఆ రెట్రోస్పెక్టివ్నెస్ అన్నది కనిపించని పరిధిలో ఉన్నది మనకి తెలియదు, దేవుడికే తెలుసు. కాబట్టి రెట్రోస్పెక్టివ్, అక్కడ ఏది ఉన్నదో ఆపోజిట్ డైరెక్షన్లో ఏదైతే ఉన్నదో, ఆపోజిట్ డైరెక్షన్లో అన్సీన్ రెల్మ్లో ఏదైతే ఉన్నదో నీకు కనిపించదు. కాబట్టి ఆ రెట్రోస్పెక్టివ్నెస్ అన్నది దేవుడు నీకు సహాయం చేస్తాడు. నేను చెప్తున్నానే, డౌట్ పడకు, ఎందుకంటే ఇది చెప్పడానికి కారణం అన్సీన్లో ఒక ఆపోజిట్ డైరెక్షన్లో ఒకటి ఉన్నది కాబట్టి ఇది చేస్తే అది పోతుంది అంటాడు. And so he gives a strategy.
ఎలాగ స్ట్రాటజీ అంటే full stop. So Joshua gets up. ఏంటి స్ట్రాటజీ? నెంబర్ 1, జాగ్రత్తగా గమనించండి. నెంబర్ 1, Joshua, you are going to take 40,000 people, not 39,999 nor 40,001. ఎందుకు? We know they have to do something. It is a retrospective strategy. అక్కడ ఒక విషయం జరిగింది, అక్కడ ఒక సైక్లోపియాన్స్ ఉన్నారు, సౌండ్ ఫ్రీక్వెన్సీ వాడారు, and so he is correctly selecting 40,000 people, not one less nor one more. And then he says, take 7 priests and keep the ark of the Lord. ఆ 7 priests కి పొట్టేలుకున్న హార్న్, ఆ షోఫార్లని ఇవ్వు అంటాడు. All right, now you need to really understand what is this. And then he says, walk around Jericho for 6 days, one round, silently. అందరూ చెప్పండి, silently. Silently. మరొకసారి చెప్పండి, silently. Turn to your neighbor and say, silence is also power. ఆమెన్. ఎప్పుడు సైలెంట్గా ఉండాలి, ఎప్పుడు అరవాలో నేర్చుకోవాలి. ప్రతిసారి అరవటం కాదు. అత్తగారు ఏమంటే నువ్వు కూడా ఏమేమన్నా అనుకో. అత్తగారు ఏమేమంటే నువ్వు శాంతి సమాధానం. అప్పుడు అత్తగారికి ఏమవుతుంది? పిచ్చి పట్టింది. సారీ, ఎవరన్నా అత్తగారు అంటే వైసీ వర్డ్స్. మాకు తెలుసు పాస్టర్ గారు, మీరు ఇది కవరింగ్ అంటారా? ఓకే, వాటెవర్ ఇట్ ఇస్. రైట్. దే వర్ సైలెంట్ ఫర్ 6 days, one round, and then he said 7th day 6 rounds silent, 7th round he finished, and then Joshua says teruah. హీబ్రూ వర్డ్ ఏదండి పాస్టర్ గారు అంటున్నారంటే, ఇట్స్ అ హీబ్రూ వర్డ్, teruah. Teruah. Shout. Shout. And then everybody say, hey. పక్కన వైపు చేసి, అరిసేటప్పుడు చేతులు కట్టుకొని చూసావో నువ్వు పోయావే అనండి. అరిసే సమయంలో అరవాలి. ఎందుకు 40,000 మంది పెట్టుకున్నారు? దెర్ ఇస్ ఎ ఫ్రీక్వెన్సీ, ఇట్స్ అ సౌండ్ ఫ్రీక్వెన్సీ. ఆ టెక్నాలజీలో కట్టారు కాబట్టి ఆ టెక్నాలజీ వీళ్ళకి ఇచ్చి గో షౌట్ ఆన్ ద సౌండ్. 40,000 వాళ్ళు ఒక HDZ హర్ట్స్ సౌండ్తో ఒక ఫ్రీక్వెన్సీ క్రియేట్ అయితే గోడలు పడిపోతాయి, ఆ స్టోన్స్ పడిపోతాయి. My God, that's a strategy. But then you need to really understand. Turn to your neighbor and say, shout has a condition. Anandi. Turn to your neighbor 1 second. Shout has a condition. ఏంటి విచ్ షౌట్? వాట్ ఈస్ ద కండిషన్ అంటే, యెహోషువ 6:16 చదువుదాం. ఐ విల్ షో యూ వాట్ ఈస్ ద కండిషన్. కండిషన్ ఏంటో నేను చెప్తాను. అందరూ జాగ్రత్తగా గమనించండి. అందరు నా వైపు చూడండి. నౌ లిసన్. సో యాజ్ వి రీడ్ ఇట్ ఫర్ మీ. Joshua 6:16. 7వ మార్లు కేకలు. షౌట్ హ్యాస్ ఎ కండిషన్. ఏంటి కండిషన్? షౌట్ కండిషన్ ఏంటి? ఇంగ్లీష్లో చదవండి. ద లార్డ్ హ్యాత్ గివెన్ ద సిటీ అంటున్నారు. ద లార్డ్ హ్యాత్ గివెన్ ద సిటీ. లిసన్, మీకు అర్థమైందో లేదో నాకు తెలీదు. ఒక్కొక్కసారి అండి కొంతమంది మొహాలు చూస్తే ఎవరై మొద్దు అనిపిస్తుంది. కొంతమంది రియాక్ట్ అవ్వరు. ఎందుకు రియాక్ట్ అవ్వరో నాకు తెలియదు. చెప్పకండి, రియాక్ట్ అయిపోవాలి. The Lord has given the city అంటే దానికి అర్థం ఏంటి అంటే, shout has a condition. It is not that the Lord will give you the city. The condition is you need to believe it is already given to you. The shout has a lesson. The shout has an indication. The shout has a faith. A shout has an information. Lord has given it to you. Amen. Praise the Lord. Hallelujah. So they all screamed. మనం కొంచెం దాన్ని మోడిఫై చేసి, నేను టెరువా అంటే మీరు హల్లెలూయా అనండి.
Are you ready? So when Joshua went to the Jericho walls, he కేకలు వేడి అన్న మాట, I will say teruva, okay? Teruva! Amen. Praise the Lord.